యమ, వరుణ, కుబేర, బ్రహ్మలోకాల వర్ణన ఉంది. సభలు, ఆ సభల్లో ఎవరెవరున్నారో వాళ్ళ పేర్లు అన్నీ పెద్ద పట్టికలు ఇచ్చారు. ఆ పేర్లన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతమంది ఎంతమందో వాళ్ళందరినీ కూడా పేర్కొంటారు. కాబట్టి అటువంటి మహామునులు, నేను ఇక్కడ అహం శబ్దవాచ్యుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు గనక నేను అని. సలిల నభస్థల చరములు, సలిలము, నభస్సు, స్థలము వీటి యందు తిరిగేటువంటి సర్వము. సలిలం అంటే జలం, నభస్సు ఆకాశం, స్థలము అంటే నేల, అంటే ఆకాశమునందు, నేలయందు, నీటి యందు ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రాణికోటి, చరములు మొదలైన వివిధ జీవులతోడి విశ్వమెల్ల, ఈ ఇన్ని రకాలైనటువంటి జీవులతో ఉండేటువంటి సమస్తమైన విశ్వము కూడా నాయనా పుత్ర విష్ణుమయము.